పీజీ బ్యాక్గ్రౌండ్ మారింది చూడండి. మారాల్సింది బ్యాక్గ్రౌండే కాదు, మన జీవితాలు కూడా మారాలి. బీపీ మండల్ గారి ఇవాళ జయంతి. బీహార్ మాజీ ముఖ్యమంత్రి, బీసీల ఆరాధ్య దైవం. ఇవాళ దేశంలో బీసీల స్థితిగతులను ఒక నివేదిక రూపంలోకి తీసుకొచ్చి ప్రభుత్వానికి సమర్పించి ఈ 27% రిజర్వేషన్ను ప్రసాదించినటువంటి బిడ్డ బీపీ మండల్ గారు. బీపీ మండల్ గారు ఇదొక్కటే కాదు, ఇంకా చాలా చెప్పిండు. రాజకీయంగా కూడా రిజర్వేషన్లు అవసరమని చెప్పిండు. బీపీ మండల్ గారు ఈ బీసీల కోసం అధ్యయనం చేసేందుకు దేశంలో తిరుగుతుంటే, ఈ దేశంలో బీసీలకు రాజకీయ అవకాశాలు ఇవ్వవలసి వస్తుందని చెప్పి మండల్ కమిషన్ యాత్ర చేస్తూ ఉంటే అటు అద్వాని కమండల్ యాత్ర పెట్టిండు. కమండల్ యాత్ర పెట్టి బాబ్రీ మసీద్ మీద దాడులు చేసి దాన్ని కూల్చి మొత్తం ఇష్యూనంతా డైవర్ట్ చేసినారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బీసీల పరిస్థితిలో ఏం మార్పు రాలే, కేవలం రాజకీయంగా మాత్రమే దెబ్బతిన్నాం. సో ఈ రకంగా బీసీలకు అనేకమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంటే, బీసీలకు దేవుడి లెక్కనే వచ్చినటువంటి బీపీ మండల్ గారు ఆయన జీవితం అంతా ఈ బీసీల కోసం త్యాగం చేసినటువంటి వ్యక్తి. ముఖ్యమంత్రి పదవిని కూడా కానొక స్థాయిలో త్యాగం చేసినటువంటి బిడ్డ బీపీ మండల్ గారు. ఇవాళ బీపీ మండల్ గారి జయంతి సందర్భంగా ఇవాళ బీసీ సోదరులారా, ఇవాళ బీసీ ఉద్యోగస్తులు, ముఖ్యంగా బీసీ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, ఇవాళ మీరు జీతం తీసుకుంటున్నారు, మీరు మీ కడుపులో 3 ముద్దలు పోతా ఉన్నాయి, మీ పిల్లలకు బడి ఫీజు కడతా ఉన్నారు, మీ పిల్లలకు ఆరోగ్యం చూపించుకుంటా ఉన్నారు, మీ దగ్గర జీతాలు వస్తూ ఉన్నాయంటే అది మహనీయుని పుణ్యమే. ఇతను తీసుకొచ్చినటువంటి ఆ రిజర్వేషన్ ఫలాలు ఏవైతే ఉన్నాయో బీసీలకు, వాటి కారణంగానే ఇవాళ బీసీ ఉద్యోగస్తులారా, బీసీ అడ్వకేట్లు, బీసీ డాక్టర్లు, బీసీ ఆర్టీసీ ఎంప్లాయీస్, బీసీ సింగరేణి కార్మికులారా, ఇవాళ మనం అంతో ఇంతో ఈ తెల్లబట్టలు వేసుకున్నామంటే వీళ్ళ పుణ్యమే. అటు మనకు బాబాసాహెబ్ అంబేద్కర్, పూలే, వీళ్ళతో సరిసమానమైనటువంటి వ్యక్తి బీపీ మండల్ గారు. వాళ్ళేమో జీవితాన్ని ప్రసాదిస్తే ఈ జీవితంలో సమాన హక్కులు ప్రసాదించినటువంటి వ్యక్తి బీపీ మండల్ గారు. ఈ బీపీ మండల్ గారు నివేదిక సమర్పిస్తే బీసీలకు కావాలి అని చెప్పి, బీసీలకు రిజర్వేషన్లు కావాలి, బీసీలకు రాజకీయ అవకాశాలు కావాలి, బీసీలకు భూములు కావాలి, బీసీలు వెనకబడరని చెప్పి నివేదికిస్తే వీళ్ళు అమలు చేయాలని చెప్పి అప్పటి ప్రధానమంత్రి అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నందుకు బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించి ఈయన ప్రభుత్వాన్ని గులగొట్టింది, విపి సింగ్ ప్రభుత్వాన్ని గులగొట్టింది. సో ఆ రకంగా ఇప్పటికి కూడా బీజేపీ తన స్టాండ్ చెప్పదు బీసీల మీద. ఇవి నిన్న రాహుల్ గాంధీ గారు చెప్పిండు, రాజకీయంగా మేము నష్టపోయినా పర్వాలేదు, 90% వెనకబడ్డటువంటి ఈ బిడ్డల కోసం రాజకీయ పరమైన నిర్ణయం తీసుకుంటాం, 50% స్లాబ్ ఎత్తేస్తామనేటువంటి ఒక బలమైన మాట బీపీ మండల్ జయంతి సందర్భంగా రాహుల్ గాంధీ గారి నోట్లో నుంచి రావడం, కులగణన ఎట్టి పరిస్థితిలో ఆగదని ఆయన చెప్పడం, నిజంగా రాహుల్ గాంధీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అందరికీ శరార్థులు. పెన్నుతో మీకు మంచి సోపతుందా? తెలంగాణ యాసలో ముచ్చట్లు రాయడం మీకు తెలుసా? మీలాంటోళ్ళనే ఎత్తుకుతుంది మా క్యూ న్యూస్. మరి ఆలస్యం చేయకుండా మాకు ఫోన్ చేయండి. 8688892608. లైక్ చేయండి.